హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి వివో V30 Pro మొబైల్ గురించి తెలుసుకుందాం. ఈ మొబైల్ మనకి March 7th రిలీజ్ అవుతుంది. అయితే లాంచింగ్ చేస్తున్నారు ఫ్లిప్కార్ట్లో. అయితే సేల్స్కి విషయానికి వస్తే సేల్స్ వచ్చి మనకి లాంచ్ చేసిన 2 days తర్వాత సేల్స్ అనేది స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇందులో ఏమేమి స్పెసిఫికేషన్ ఉన్నాయో అది ఫుల్ స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. ఈ మొబైల్ కొనచ్చలేదని వీడియో చూస్తే మీకు చిన్న క్లారిటీ అనేది వచ్చేస్తారు. క్లారిటీ కోసం వీడియో అనేది పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే ఏంటంటే ఈ వీడియోలో మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ మొబైల్ కొనచ్చలేదని చిన్న క్లారిటీ అనేది తెలుస్తుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొబైల్ తెలుసుకునే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఆల్లో పెడితే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ వచ్చి మనకి వివో V30 Pro. ఇందులో మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఫస్ట్ డిజైన్ గురించి తెలుసుకున్నాం. డిజైన్ వచ్చి మనకి బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ ఫినిష్తో లభిస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి డిస్ప్లే మీద కూడా మనకి గ్లాస్ తోటి ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. కాబట్టి డిజైన్ పరంగా చూసుకుంటే ఓవరాల్గా డిజైన్ అనేది చాలా అద్భుతంగా ఉంది. సార్ కొంచెం డిఫరెంట్గా డిజైన్ ఉంది మనకి. చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ మొత్తం గ్లాసీ ఫినిష్తో వస్తుంది కానీ చాలా అద్భుతమైన డిజైన్ అని చెప్పుకోవచ్చు. అలాగే మెయిన్ ఇంకోటి తెలుసుకోవాల్సింది ప్రోసెసర్. ఫ్రెండ్స్, ప్రోసెసర్ వచ్చి మనకి MediaTek Dimensity నుంచి 8200 ప్రోసెసర్. ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకి 3.1 GHz మీద రన్ అవుతుంది ప్రోసెసర్ అనేది. అంటే కొంచెం చిప్ సెట్ అనేది కొంచెం 64 బిట్ మీద రన్ అవుతుంది. 4nm చిప్ సెట్ మీద లభిస్తుంది. కాబట్టి ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మనకి గేమర్స్ అయినా మల్టీ టాస్కర్స్ అయినా కొంచెం అద్భుతంగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. ఎందుకంటే మనకి గేమర్స్కి చూడండి ఫ్రెండ్స్, పబ్జీ లాంటి గేమర్స్కి అయితే ఇది వచ్చి మనకి స్మూత్ నుంచి ఎక్స్ట్రీమ్ వరకు చాలా బేసిక్గా అనేది జరుగుతుంది. మల్టీ టాస్కర్స్కి అయితే ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా మల్టీ టాస్కింగ్ చేసినా కూడా చాలా స్మూత్గా అనేది జరుగుతుంది ప్రాసెసర్ పరంగా చూసుకుని. ఈ ప్రాసెసర్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. ప్రాసెసర్కి అయితే నేనైతే బాగుంది అనుకుంటాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపాయలు అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే మెయిన్ డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ బెజల్ వచ్చి పంచ్ హోల్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. ఇది వచ్చి మనకి 3D కర్వ్ డిస్ప్లే. ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన డిస్ప్లే ఇది. ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి గొరెల్లా గ్లాస్ 5తో ప్రొడక్షన్ లభిస్తుందా లేకపోతే గొరెల్లా గ్లాస్ విక్టర్ 2తో ప్రొడక్షన్ లభిస్తుంది. ఇది ఒకటైతే చూడాలి మొబైల్ లాంచింగ్ అయినాక. అయితే దీని రీఫ్రెష్ రేట్ విషయానికి వస్తే రీఫ్రెష్ రేట్ వచ్చి మనకి 120 రీఫ్రెష్ రేట్ లభిస్తుంది. బ్రైట్నెస్ విషయానికి వస్తే 1200 nits వరకు పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే డిస్ప్లే అనేది కూడా చాలా అద్భుతంగా ఉంది. కలర్ వైజ్ చూసినా కూడా చాలా అద్భుతంగా డిస్ప్లే అనేది ఉంది మనకి. ఇందులో HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. డిస్ప్లేలో మనకి వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఉంటుంది. మనకి అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ వీడియోలు అనేది HDలో కంటెంట్ అనేది చూసుకునే అవకాశం ఉంటుంది మనకి డిస్ప్లే చూసుకుంటే మనకి. అంటే ఓవరాల్గా మనం ఎండలో పెట్టినా కూడా బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే 1200 nits వరకు బ్రైట్నెస్ ఉంది. కాబట్టి అంటే డిస్ప్లే పరంగా చూసుకుంటే ఓవరాల్గా అయితే డిస్ప్లే అనేది చాలా బాగానే ఉంది. ఏదైనా వీడియో చూసినా ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగానే ఉంటుంది. కాబట్టి డిస్ప్లే కూడా చాలా గుడ్ అని చెప్తున్నాను. మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఇందులో మెయిన్ ఇంకోటి అట్రాక్షన్ ఏంటంటే మనకి కెమెరా. ఫ్రెండ్స్, కెమెరా గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక కెమెరా విషయానికి వస్తే కెమెరాస్ వచ్చి మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది విత్ సోనీ సెన్సార్ ఉంది. ఫ్రెండ్స్, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని IMX920 సోనీ సెన్సార్. ఫ్రెండ్స్, ఇది చాలా అద్భుతమైన సెన్సార్. మనకి ఏదైనా పిక్చర్ క్వాలిటీ తీసుకుంటే చాలా అద్భుతమైన బెటర్ పిక్చర్ వస్తాయి మనకి సెన్సార్తో యూజ్ చేసుకుంటే. మనకి బ్యాక్ సైడ్ ఇది ఒకటి సెన్సార్ కాదు ఫ్రెండ్స్, ఇందులో మనకు 2 సెన్సార్స్ ఉన్నాయి మనకి. ఆ సెన్సార్ ఇంకొక సెన్సార్ గురించి చెప్తాను. చెప్పే ముందు వీడియోకి ఇప్పటివరకు ఎవరైతే ఈ వీడియో చూస్తే మీకు నచ్చిందని అనుకుంటాను కాబట్టి ఒక లైక్ అయితే అండి. లైక్ వేస్తే ఈ వీడియో మరి ఇంకొంతమందికి రికమెండేషన్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే సెకండరీ కెమెరా విషయానికి వస్తే సెకండరీ కెమెరా వచ్చి సేమ్ 50 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అని చెప్తున్నారు దీన్ని. ఇందులో సెన్సార్స్ విషయానికి వస్తే IMX సెన్సార్ ఇది 820 అని చెప్పొచ్చు మనకి. సోనీ సెన్సార్ ఫ్రెండ్స్, ఇది కూడా మనకి 820, 920 2 సెన్సార్లు ఉంటాయి మనకి. ఇందులో మొబైల్లో చూసుకుంటే కెమెరా పరంగా చూసుకుంటే మనకి ఈ 2 సెన్సార్స్ యూజ్ చేసుకొని పిక్చర్ క్వాలిటీ అనేది సరే కొంచెం బెటర్గా తీసుకోవచ్చు. మనకి రీసెంట్గా మనకి వివో V29 Proలో చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా తీసుకోవచ్చు. దానికన్నా బెటర్గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో కెమెరా ఫోటోస్ పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటాయి మనకి సెన్సార్స్ పరంగా చూసుకుంటే. మనకి థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకి ఇది కూడా సేమ్ 50 MP. ఇది వచ్చి మనకి టెలిఫోటో లెన్స్ అని చెప్తున్నారు. అప్ టు 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంటుంది మనకి. ఇందులో మనకి పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు మనకి కెమెరాలో, మనకి బ్యాక్ సైడ్ కెమెరాలో మనకి. అంటే ఓవరాల్గా చూసుకుంటే కెమెరాస్ అనేది గుడ్ క్వాలిటీతో ఉంటాయి సార్ మనకి. అలాగే ఈ కెమెరాస్ యూజ్ చేసుకొని మనం 4Kలో 30 FPSలో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫుల్ HDలో 60 FPSలో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను. అలాగే వీటితో పాటు ఒక రింగ్ లైట్ లభిస్తుంది ఫ్రెండ్స్, ఆర్ఆర్ లైట్. ఆర్ఆర్ లైట్ అయినా మనకి రీసెంట్గా వివో V29లో మనకు రౌండ్ షేప్ వచ్చేది. కాకపోతే ఇందులో మనకి కొంచెం డబ్బా టైప్ వస్తుంది. అంటే డబ్బా టైప్ అంటే ఓవరాల్గా కెమెరాస్ ఎలా పొజిషన్లో ఉన్నాయి కెమెరాస్ సేమ్ అదే పొజిషన్లో మనకి ఇందులో ఆర్ఓ లైట్ అని లభిస్తుంది. అది కూడా డ్యూయల్ కలర్తో లభిస్తుంది. ఈసారి ఆర్ఓ లైట్ దీనికి అట్రాక్షన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే కొంచెం డిఫరెన్స్గా పెద్ద సైజులో తీసుకొచ్చారు. ఆ రింగ్ లైట్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. నాకైతే బాగా నచ్చింది.
మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అని చెప్తున్నారు. ఇది వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. దీంతో పాటు మనకి 4Kలో 30 fps రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఫుల్ హెచ్డీలో 30 fps రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. రెండు బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను. అంటే ఓవరాల్గా చూసుకుంటే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ 4Kలో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి మనకి పిక్చర్ క్వాలిటీ అయినా వీడియో క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది. స్లో మోషన్ వీడియో క్వాలిటీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి ఇంకోటి వేరియంట్ ఏంటంటే మనకి ఇందులో మనకి డ్యూయల్ వీడియో క్వాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతం అని చెప్పొచ్చు. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది కాబట్టి కెమెరా డిపార్ట్మెంట్కి అయితే లైక్ ఇస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. 80 వాట్ ఛార్జర్తో లభిస్తుంది. అలాగే USB Type-C కేబుల్ లభిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మనకి బ్యాటరీ 100% ఛార్జింగ్ ఎక్కడానికి మనకి ఎంత లేదైనా 43 minutes వరకు 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ గురించి చూసుకుంటే మనకి ఎంత లేదైనా 1 day వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. హెవీగా మనకు కంటిన్యూగా యూజ్ చేసుకుంటే ఎంత లేదైనా 8 to 6 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది వచ్చేస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరైతే. ఓవరాల్గా చూసుకుంటే బ్యాటరీ పరంగా చూసుకున్నా కూడా కొంచెం బెటర్గానే ఉంది కాబట్టి నార్మల్ యూస్కి అయితే 2 days వరకు వస్తుంది. హెవీ యూస్కి అయితే ఎంత లేదైనా 1 day వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 14తో లభిస్తుంది. యూఏ గురించి వస్తే పంటచ్ యూఏతో లభిస్తుంది. ఇది కూడా మనకి 14తో లభిస్తుంది. మనకి ఓవరాల్గా చూసుకుంటే మొబైల్ స్పెసిఫికేషన్ అయితే ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనకు ఇంకో ర్యామ్ స్టోరేజ్ గురించి తెలుసుకుందాం. ర్యామ్ వచ్చి మనకి 8GB ర్యామ్ 250GB స్టోరేజ్తో లభిస్తుంది. అలా ఇంకో వేరియంట్ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చి 12GB ర్యామ్ 512GB స్టోరేజ్. ఇందులో ఏది తీసుకుంటే బెటర్ అనుకుంటే నా ఉద్దేశంతో మనకి ఇంత మనీ పెడుతున్నాం కాబట్టి 12GB ర్యామ్ 512GB తీసుకుంటే చాలా బెటర్ అని చెప్తున్నాను. ఎంత లేదన్నా ప్రైస్ డిఫరెన్స్ వచ్చి మనకి ఒక 1000 నుంచి 2000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు. ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు కాబట్టి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు. అలాగే ఓవరాల్ స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ ఎలా అనిపించినా కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఏదైనా మిస్ అయితే కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మీకు మరొకసారి రిప్లై అనేది ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇది ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి ప్రైస్ విషయం చెప్పలేదు కదా, ప్రైస్ విషయం కూడా మొత్తం లీకేజ్ అయినాయి ఫ్రెండ్స్. ప్రైస్ అనేది చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఈసారి 2 మొబైల్స్ ఉన్నాయి కాబట్టి Vivo V30 ఉంది, Vivo V30 Pro ఉంది. Vivo V30 వచ్చి మనకి మొబైల్ ప్రైస్ అనేది దాని గురించి ఒక వీడియో తీసాను. అది కార్డ్స్ల మీద పెడతాను. ఒకసారి దాని గురించి తెలుసుకోవాలనుకుంటే దాన్ని కూడా తెలుసుకోండి మీరు. అలాగే దీని ప్రైస్ విషయానికి వస్తే దీని ప్రైస్ ఎంతైనా మనకు 40 నుంచి 45 లోపు ప్రైస్ అనేది పెట్టే అవకాశం ఉంది. ఎవరైతే 45,000 లోపు మంచి మొబైల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో Vivo ఈ సిరీస్లో దీన్ని ఒకసారి అయితే చూడండి. నచ్చితే మాత్రం వదలకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని నేను అనుకుంటాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్.